అకున్యత ధైర్యంతో మోయానా రహస్య ద్వీపాన్ని ఆసక్తిగా అన్వేషిస్తుంది. కొత్త ప్రాంతాలను వెలికి తీయాలనే మరియు సముద్రంతో సంచాలను తిరిగి కలపాలనే ఆమె ప్రగాఢ వాంఛ ఆమె పూర్వీకుల వారసత్వాన్ని ప్రతిధ్వనిస్తూ ఆమెను ముందుకు నడిపిస్తోంది. నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె అనుకోకుండా ఒక చిన్న, ప్రశాంతమైన పీతను తొక్కుతుంది. అదృష్టవశాత్తు అది ఏమీ కాకుండానే ఉంటుంది. తన అంకితగావం కలిగిన పంది స్పష్టంగా అలసిపోయినప్పటికీ మోనా ద్రోజ్యమైన ధైర్యంతో అతడిని కష్టతరమైన ఎత్తుకు మోసుకెళ్ళింది. కష్టమైన అధిరోహణను జయించిన తరువాత ఆమె చివరకు శిఖరాగ్రానికి చేరుకుంటుంది. అక్కడ ఆమె యొక్క ఎల్లప్పుడూ ఆసక్తిగా మరియు గర్వంగా ఉండే పుంజు ఇప్పటికే అక్కడ ఉండడాన్ని కనుగొంటుంది. కొండపై కూర్చుని మోయానా తన ముందు విప్పుతున్న ఉత్కన్యగరితమైన దృశ్యాన్ని చూస్తుంది. ఊను నోటికి ఆనించి దూరంగా ఉన్న ద్వీపవాసులకు గాలి ద్వారా తన పిలుపు వినిపిస్తుందని ఆశతో ఒక పొడవైన ధ్వని చేస్తుంది. కాని నిశ్శబ్దమే సమాధానంగా వస్తుంది. మోయానా ఆశ ఎప్పటికీ సన్నగిల్లదు. ఎప్పటికైనా ఎవరో ఒకరు స్పందిస్తారని ఆమె రహస్యంగా నమ్ముతుంది. మోనా యొక్క ఉత్సాహం ఉప్పొంగుతోంది, ఎందుకంటే ఈ ఆవిష్కరణ కనుగొనబడని నాగరికతల రుజువును వెలికి తీస్తుందని ఆమె అర్థం చేసుకుంది. సమాధానంలా అనిపిస్తున్నప్పటికీ ఆ శబ్దం నిజానికి ఆమె సరదా కోడిపుంజు నుండి వస్తోంది. అది ఇప్పుడు ఒక వింతను చూసి ఆకర్షించబడింది. తెలియని మానవ రూపాల గూజ చిత్రాలతో అలంకరించబడిన ఒక పురాతన విజెట్. కళ్లలో నిశ్చయమైన మెరుపుతో ఆమె తన నమ్మకమైన సహచరులను ఇంటికి త్వరగా తిరిగే రమ్మని ప్రోత్సహించింది. మోన మరియు ఆమె సహచరులు వారి ద్వీప గృహానికి చేరుకుంటుండగా ఆమె అణచివేయలేని శక్తితో పాత అందుకుంటుంది. కొంతమంది వ్యక్తుల గుంపు ఓపికగా వేచి ఉంది. ఆమె తల్లిదండ్రులు, తుయి మరియు సేన, గ్రామస్తుల సంతోషకరమైన స్వాగతానికి నాయకత్వం వహిస్తారు. ఐక్యత మరియు సంఘాన్ని గౌరవిస్తూ ఆమెతో పాటు ఒక శక్తివంతమైన పాతలోకి ప్రవేశిస్తారు. వారిలో ఒకరు మో, ద్వీపం యొక్క పురాణాలచే ఆకర్షితుడైన యువకుడు మరియు కలలు కనేవారు. అతను తనను తాను మోయి మరియు మోనాలకి గొప్ప అజమానిగా గావిస్తారు మరియు ఒకరోజు ఆ పురాణ అర్ధ దేవుడిని స్వయంగా కలవాలని ఆశిస్తున్నారు. మోనా తీరానికి చేరుకోగానే ఆమె తండ్రి గర్వంగా మరియు ఆసక్తిగా ఆమెను ఆహ్వానిస్తారు. ఆమె కనుగొన్న విషయాల గురించి తెలుసుకోవడానికి ఆతృతగా ఉంటారు. వింతని అచంచలమైన నిశ్చయంతో, ఒక విస్మయ స్ఫూర్తితో ప్రదర్శిస్తూ, అది ఖచ్చితంగా గ్రహాంతర నాగరికతల ఉనికికి తిరుగులేని రుజువని ఆమె నమ్ముతోంది. ప్రస్తుత అడ్డంకులను లెక్కచేయకుండా వారితో సంబంధం కోసం అవిశ్రాంతంగా ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది. ఆ సమయంలో ఆమె చెల్లెలు ఎసేయ వస్తుంది. ప్రేమ మరియు అసమ్మతి కలగలిసిన స్వరంతో ఆమెను సున్నితంగా మందలిస్తుంది. 3 రోజులే అయినప్పటికీ మోనా లేకపోవడం సంవత్సరాలుగా అనిపిస్తోందని ఆమె అంటోంది. పవిత్ర స్థలం గుండా తిరుగుతూ మోనా తన సోదరికి తన గత మిషన్ను గుర్తు చేస్తుంది. ఫితి హృదయాన్ని పునరుద్ధరించే అసాధారణ ప్రయాణం, ఒక రూపాంతర అనుభవం. మోనానా తరువాతను తన పూర్వీకుల గౌరవనీయమైన మరియు చారిత్రాత్మక అభయారణ్యానికి నడిపిస్తుంది. సరిగ్గా ఆ స్థలంలోనే మోనానా తన వారసత్వాన్ని కనుగొంది. ఒక ఆసక్తికరమైన ధోరణితో సామ్య వ్యవధి గురించి విచారించింది. మోయానా నవ్వు కొన్ని వారాల వ్యవధిని సూచిస్తుంది, కాని అది ఎసే యొక్క నిరాశను అణచివేయలేని కారణంగా ఆమెకు యుగాలుగా అనిపిస్తుంది. ఆమె గొంతు ఉత్సాహంతో నిండి ఉండగా మోనా ఒక అద్భుతమైన కథను ప్రారంభించింది. మోయి ఫితి హృదయాన్ని దొంగిలించడానికి చాలా కాలం ముందు వారి పూర్వీకుడు, ప్రసిద్ధ తాయ్పాసా, దాని అంతులేని జలాల ద్వారా సముద్ర ప్రజలందరినీ ఏకం చేయాలని ఊహించారు. విధి వక్రించిన పవిత్రమైన అన్వేషణతో బాధ్యత బరువును మోయవలసి వచ్చింది మోయానాకు. ఆమెకు తన బాధ్యతలను వివరిస్తుంది. పిల్లల అమాయకత్వంతో మోయి ఆ కర్తవ్యాన్ని చేపట్టమని ఆమె ప్రతిపాదిస్తుంది. దీనివల్ల మోనా తనతో ద్వీపంలోనే ఉండిపోతుంది. స్థిరమైన ధైర్యంతో మోయానా జాగ్రత్తగా మోయి తన సొంత అర్ధదేవుని విధులను కలిగి ఉన్నారని మరియు ఈ ప్రత్యేక విధి పూర్తిగా తనకే చెందుతుందని తెలియజేస్తుంది. ఇప్పుడు మోయిలో అతను మోదు ద్వీపానికి దారితీసే రహస్య మార్గాన్ని వెతుక్కుంటూ ప్రమాదకరమైన సాహసయాత్రను మొదలుపెట్టారు. మాతంగే అతని మార్గానికి అడ్డుపడుతోంది. కాలం చెల్లిన కావలివారు ద్వారం కాపాడుతున్నారు. అయితే మాతంగే తిరస్కరిస్తారు. మొదట తన పూర్వ భాగస్వామి అయిన మోనాని చూడాలని చెబుతారు. మోయి ఈ కష్టాల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అతను తన విధానాన్ని మార్చుకుని ఆ తర్వాత అసలు సమస్యను స్పష్టం చేశారు. మోయి ధైర్యంగా ఒక కత్తికచ అల్లుతారు. తాను కేవలం తన మాయా ఫిష్హుక్ను తిరిగి పొందడానికి మాత్రమే మోనాని ఉపయోగించుకున్నానని, అంతేకాకుండా ఆమె కోడిపుంజును కూడా ఎగతాళి చేస్తారు. నెలో అనే దుష్ట దేవుడు మోడా ఫెతును ప్రాణాంతకమైన చీకటి తుఫానులో ముంచేశారు. మోయి మోయానా ప్రమేయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అయినా మతాంగే అతన్ని ఆపేస్తారు. మోయానా నైపుణ్యం కలిగిన నావికురాలుగా ఎదగడానికి అతను ఎంతగానో తోడ్పడ్డారని, అందుకే ఆమె ప్రస్తుత మిషన్లో చాలా ముఖ్యమని ఆమె అతనికి గుర్తు చేస్తుంది. మోనానా తన ద్వీపానికి తిరిగి వచ్చింది. కొత్త నృత్య రీతులను తన ప్రజలతో పంచుకుంటూ ఆనందంతో వెలిగిపోతోంది. వారి బంధాలను మరింతగా బలపరుస్తోంది. ఆమె పని పూర్తి కాగానే ఆమె తండ్రి అయిన తుయి గర్వంగా వెలుగుతూ వచ్చి ఈ రాత్రి ఏదో ప్రత్యేకంగా ఉండబోతోందని సూచిస్తారు. మోవానా తన పూర్వీకుల వంశంలో చివరి నావికురాలుగా కీర్తించగడాలి. ఇది అపరిమిత దృష్టి ఉన్నవారికి మాత్రమే లభిస్తుందని అతను నమ్ముతారు. ఆమె తన నాయకత్వ సామర్థ్యాల పూర్తి స్థాయిని ప్రదర్శించడానికి సమయం ఆసన్నమైంది.
చీకటి ముసురుకునే వేళ ద్వీపంలోని ప్రజలందరూ తరతరాల నాటి మంట వెలుగులో నక్షత్రాల కింద ఈ ముఖ్యమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఒకచోట చేరుకుంటారు. మోనా వినయంగా తాయ్ యొక్క బాధ్యతను స్వీకరిస్తుంది. ఇది చాలా కాలంగా ఉన్న పూర్వీకుల సంప్రదాయాన్ని బద్దలు కొడుతుంది. మోనా పూర్వీకుల జ్ఞానం ఆధారంగా ద్వీప నాయకురాలిగా పదవి బాధ్యతలు చేపట్టే వేడుక ప్రారంభమవుతుంది. మోనాని భయంకరమైన సముద్ర తుఫాను మధ్యలో చిక్కుకుంది. మోనా పవిత్ర ప్రమాణంతో తన సమాజాన్ని కాపాడటానికి మరియు ఐక్యం చేయడానికి గంభీరంగా ప్రతిజ్ఞ చేస్తుండగా ఊహించని సంఘటనతో ఆ వేడుకకు ఆతంకం ఏర్పడింది. అలలు విరుచుకుపడుతుండగా ఆకాశం భయంకరంగా చీకటిగా మారుతుంది మరియు పూర్తి గందరగోళం ఏర్పడుతుంది. తుఫానుకు తట్టుకోలేక మోయానా సముద్రంలో పడిపోయింది. భూభాగం నిర్జీవంగా ప్రాణము లేకుండా ఉంది మరియు దాని నివాసుల జారలు ఏమీ కనిపించవు. ఈ కలవరపెట్టే ప్రదేశంలో ఒక పూర్వీకుల స్వరం ఆమె ఆలోచనలలో ప్రతిధ్వనిస్తుంది. మోదు నుని అనే పౌరాణిక ద్వీపాన్ని ఆమె కనుగొనడంలో విఫలమైతే మరియు ద్వీపాలతో వారి సంబంధాన్ని పునరుద్ధరించడంలో విఫలమైతే ఆమె మరియు ఆమె ప్రజల మీద పొంచి ఉన్న విధి సంభావ్య భవిష్యత్తును ఆమె దృష్టి వెల్లడిస్తుందని అది స్పష్టం చేస్తుంది. తిత్తి హృదయాన్ని తిరిగి ఇమ్మడం కేవలం ప్రారంభం మాత్రమేనని, మోతును దహించివేస్తున్న తుఫానును శాంతింపజేయడమే ఆమె నిజమైన కర్తవ్యమని పూర్వీకుడు ఆమెకు వెల్లడిస్తారు. దీనిని సాధించడానికి ఆమె దివ్య జ్వాలను అనుసరించాలి. అది ఆమె పూర్వీకులు చేరుకోలేని ఒక ద్వీపానికి ఆమెను నడిపిస్తుంది. ఆమె లక్ష్యం మోదు ఫెతును రక్షించడంతో పాటు ద్వీపాలను తిరిగి కలపడం మరియు వాటి కోల్పోయిన సమతుల్యతను పునరుద్ధరించడం కూడా కలిగి ఉంది. అచంచలమైన సంకల్పంతో నడిచే ఆమె మోదుమోను కనుగొనడానికి ఒక అన్వేషణను ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఆమె తల్లిదండ్రులకు మరియు గ్రామ ప్రజలందరికీ ప్రకటిస్తుంది. హఠాత్తుగా మోయానా తిరిగి వేడుకకు చేరుకుంటుంది. పైకి అంతా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నా ఆ దర్శనం ఒక కీలకమైన హెచ్చరిక అని ఆమె అంతర్దృష్టి చెబుతోంది. అతని ప్రకారం ప్రాచీన కాలంలో సముద్రంలోని నివాసులందరూ దాని విశాలమైన జలాల ద్వారా ఐక్యంగా ఉండేవారు. వారి సమిష్టి బలాన్ని చూసి అసూయ చెందిన నలో అనే ఒక అసూయగల దేవుడు మోతును ఎప్పటికీ తీరని తుఫానుతో శపించారు. యువ ఉత్సాహంతో ఆసక్తిగల కథకుడు ఒక పురాతన ఇతిహాసాన్ని చెప్పడం మొదలుపెడతారు. తుఫాను ద్వీపాన్ని పూర్తిగా ఏకాంతం చేసింది. నివాసితులు వారి స్వంత వనరులపై ఆధారపడేలా చేసింది. నూతనంగా నియమితురాలైన తాతాయిగా మోన తన పూర్వీకులు సాధించలేని లక్ష్యాన్ని నెరవేర్చే బాధ్యతను కలిగి ఉంది. ఆమె భద్రత గురించి తండ్రి ఎంతగానో ఆందోళన చెందుతున్నప్పటికీ గ్రామస్తులందరిలాగే ఆయనకు కూడా ఆమె ధైర్యం, శక్తిపై నమ్మకం ఉంది. వెంటనే అందరి కళ్ళు ఆకాశం వైపు తిరిగాయి. ఆ నిప్పులు చెరిగే గీతను చూసి అది ఖచ్చితంగా కార్యాచరణకు పిలుపు అని గ్రహించారు. ఒక శక్తివంతమైన మరియు లోతైన గావోద్వేగపాత. ఇది ఆకాశం యొక్క పిలుపును, ప్రియమైనవారిని విడిచిపెట్టే బాధను మరియు తన విధిని నెరవేర్చే శక్తినిచ్చే నమ్మకాన్ని చిత్రీకరిస్తుంది. ప్రగాఢమైన గావోద్వేగం మరియు ఆశాజనకమైన వాతావరణంలో చిక్కుకున్న మోయానా పాత పాడటం మొదలుపెడుతుంది. ఆ పని పూర్తవడంతో ఆమె అమ్మమ్మ యొక్క దివ్య రూపం కనిపిస్తుంది. మార్గదర్శకత్వం మరియు ఓదార్పుని అందించడానికి ఎల్లప్పుడూ ఉంటుంది. భవిష్యత్తు అస్పష్టంగా ఉన్నప్పటికీ నీ స్వభావమే నిన్ను ముందుకు నడిపిస్తుందని ఆమె అమ్మమ్మ ఆమెకు ధైర్యం చెప్పింది. ఉదయించే సూర్యుడి సమయంలో ఆమె తీసుకునే నిర్ణయాలు ఫలితాన్ని నిర్ణయిస్తాయి. తన ప్రజలందరినీ సమకూర్చుకుని మోయానా ధైర్యంగా మతు ఫెతును కనుగొనడానికి, తుఫానును ఎదిరించడానికి మరియు సముద్ర విభజనను నయం చేయడానికి తన ప్రయాణాన్ని ప్రకటిస్తుంది. తన లక్ష్యాన్ని నెరవేర్చిన తర్వాత తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది. ఆ క్షణంలో ఆమె తన పాతను తిరిగి కొనసాగిస్తుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ ప్రయాణాన్ని పూర్తి చేయాలనే తన సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది. ప్రమాదాలను చూసి గయపడి మోయానా ఒంటరిగా ప్రయాణం చేయకుండా ఆమె తల్లి వారించింది. ఒంటరి ప్రయాణంలో ఉండే విపరీతమైన ప్రమాదాన్ని నొక్కి చెప్పింది. మొదట్లో అయిష్టంగా ఉన్నా గత ప్రయాణంలో కోడిపుంజు తన తోడు వల్ల బతికి బయటపడిందని ఆమె తల్లి గుర్తు చేసినప్పుడు మోయానా శాంతించింది. లోతో మోయానా యొక్క ఆప్తమిత్రుడు ప్రత్యక్షమవుతారు మరియు వారి పోషణ అవసరాలు చేపలకు మించి ఉంటాయని తెలుసుకుని యాత్రలో చేరాలని ఉత్సాహంగా అభ్యర్థిస్తారు. చివరికి సరైన సహాయం భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి తనకు సహాయపడుతుందని అర్థం చేసుకుని మోయానా అంగీకరిస్తుంది. మోనా ప్రయాణం కోసం వివిధ రకాల ఆహార పదార్థాలను అందించడానికి ఒక రైతును నియమించాల్సిన అవసరాన్ని గుర్తించింది. అదే సమయంలో మోయి సహాయం కోరడానికి తనను తాను సిద్ధం చేసుకుంటూ సంభాషణ వ్యూహాన్ని సాధన చేసింది. ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఆమె తన ప్రారంభ వాక్యాలను రిహార్సల్ చేసింది. కాని ఆమె మాట్లాడేలోపే సాహసం కోసం తపించే యువ కథకుడు మోంటి హఠాత్తుగా అక్కడికి వచ్చి తాను కూడా వారితో కలుస్తున్నానని ప్రకటించారు. అదే సమయంలో చిన్నారి సాయి పిల్లల అమాయకత్వం ప్రదర్శిస్తూ తనతో పాటు రావాలని మోనాని వేడుకుంటుంది. మోనా సముద్రపు ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఇంకా సిద్ధంగా లేనని సున్నితంగా వివరిస్తుంది. మోయానా హృదయపూర్వక మాటలకు తీవ్రంగా కదిలిపోయిన ఎసే ఆమెకు స్వస్థలాన్ని మరియు వారి శాశ్వత సంబంధాన్ని సూచిస్తూ ఒక స్టార్ఫిష్ను బహుమతిగా అందజేసింది. ఆ కానుకకు మోయానా ఎంతగానో కదిలిపోయింది. కృతజ్ఞతతో అంగీకరించి తన సిబ్బందితో కలిసి తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
అదే సమయంలో మోలి తన మాయా చేపల గాలానికి చేరుకోలేని అసమర్థతతో మరింత తీవ్రతరం చేయబడిన ఒక సంక్లిష్టమైన ఉచ్చులో చిక్కుకున్నారు. కప్పలు అతన్ని విడిపించడానికి ప్రయత్నించినప్పటికీ అవి విఫలమయ్యాయి. అతని తాతూలు, అతని మనస్సాక్షి స్వరూపం, మోయానా యొక్క రాబోయే రక్షణ గురించి గుసగుసలాడుతున్నప్పటికీ అతను మొండిగా ఆ అవకాశాన్ని తిరస్కరిస్తారు. మోలి తన సమస్యలను స్వతంత్రంగా పరిష్కరించుకోవాలని పట్టుదలగా ఉన్నారు మరియు ఆమెను కలుపుకోవడానికి ఇష్టపడరు. హఠాత్తుగా ప్రతినాయకురాలు మాతంగే ప్రత్యక్షమే అతని నిస్సహాయతను తీవ్రమైన వ్యంగ్యంతో ఎగతాళి చేస్తూ మోనాని మళ్లీ చూడాలనే తన కోరికను తెలివిగా బయటపెడుతూ స్వేచ్ఛను అందించింది. మోనా ఒక కొత్త సమస్యను ఎదుర్కొనడానికి తిరిగి వస్తుంది. కొంతమంది సిబ్బందికి సముద్రం అంటే భయం, మరియు ఒక వ్యక్తికి అసలు ఈత రాదు. స్థిరమైన నాయకత్వం మరియు ఓర్పుతో మోనా వారి ఆందోళనలను శాంతపరిచి రాబోయే ప్రయాణం పట్ల ఆనందాన్ని ప్రోత్సహిస్తుంది. గుంపుపైకి ఒక స్పష్టమైన నిరీక్షణ గావం క్రమంగా వ్యాపిస్తుంది, కాని రైతు మాత్రం నమ్మకం లేకుండానే ఉన్నారు. అయినప్పటికీ మోన వారిని పట్టుదలతో ఉండమని ప్రోత్సహిస్తుంది. అయినప్పటికీ ఒక బలమైన ప్రవాహం వారి పడవను దాని ఉద్దేశించిన మార్గం నుండి తప్పిస్తే ఇబ్బందులు తలెత్తుతాయి. భూమిలాంటి ఆకారాలులో కనిపిస్తాయి, కాని దగ్గరయ్యే కొద్దీ అది ఆశించిన ద్వీపం కాదని, మరింత ప్రమాదకరమైనదని తెలుసుకుంటారు. వారు కకామురను ఎదుర్కొంటారు. వీరు చిన్నవారైనా కోపంతో దాడి చేసే కొబ్బరికాయల యోధులు, ఎరతెగని దారులు చేస్తారు. త్రుతిలో పట్టుబడకుండా తప్పించుకుంటుండగా వారు మరింత ప్రమాదకరమైన విపత్తును ఎదుర్కొంటారు. వారి ముందున్న ప్రతిదాన్ని మింగేసే ఒక గారీగుల్ల. తనదైన సాహసంతో మోన ఊహాత్మకంగా పడవను మళ్లించి విపత్తును తప్పించి తన బృందాన్ని విజయవంతంగా దాచివేసింది. దురదృష్టవశాత్తు కోడిపుంజును మత్తు ఇంజెక్షన్ నుండి రక్షించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆమెకు గురి తప్పి ఇంజెక్షన్ తగిలి కొద్దిసేపు స్పృహ కోల్పోయింది. గందరగోళం మధ్యలో కాకామోరాలు మోయానాని మరియు ఆమె సహచరులను పట్టుకుని వారి ద్వీపానికి తీసుకువెళతారు. వారి శిబిరంలో కకామోరాలు తమ దుస్థితిని వెల్లరించాయి. వారి ద్వీపం మోదు నుయి వలెనే అదే జలాల్లో ఉంది. అయినప్పటికీ నలో సముద్ర ప్రజలను అణచివేయడానికి సముద్రాన్ని విభజించడం వలన వారు ఇతరులందరి నుండి ఒంటరిగా ఉండిపోయారు. వారి ద్వీపాలను కలిపే ప్రయత్నాలు ఒక పెద్ద గవ్వ కారణంగా విఫలమయ్యాయి. వారిని భయంకరమైన మరియు ఒంటరి జీవితానికి గురిచేశాయి. ప్రస్తుతం వారు కొనసాగుతున్న విడిపోవడాన్ని ఊహిస్తున్నారు. శాశ్వతంగా గవ్వ పతనమయ్యే అవకాశం తప్ప. మోనానా ఒక ఉత్సాహపూరిత మరియు సాహసోపేత యువతి. మోయానా మరియు ఆమె సిబ్బంది విజయవంతమైతే కాకామోరా వారిని మోటుకు నడిపించడంలో సహాయం చేస్తారు. కకామోరా తమ వీడ్కోలు పలికింది. మోయానా మరియు ఆమె సిబ్బందిని సవాలును స్వతంత్రంగా ఎదుర్కోవడానికి వదిలివేసింది. మోయానా మరియు ఆమె బృందం విషంతో సన్నద్ధమే గారీ గుళ్ల కోసం తమను తాము సిద్ధం చేసుకున్నారు. కాని దాని లోతుల్లోకి ప్రవేశించిన తర్వాత ఒక బలమైన ప్రవాహం వారిని ముంచెత్తి వారి సామాగ్రిని చెల్లాచెదురు చేసి వారి ప్రణాళికలకు అంతరాయం కలిగించింది. ఊహించని మరియు తీవ్రమైన చర్యలో 2 కవాతాలు గల జీవి యొక్క గుళ్లలో అలజడి రేగుతుంది. తీవ్రమైన కల్లోలం మరియు ఆకస్మిక కదలికల మధ్య వారు విషపూరితమైన ఈతెపై పట్టు కోల్పోతారు. లోతో తెలివిగా 3 అదనపు ఈతెలను తెచ్చారు, కాని అవి కూడా త్వరగా తలెత్తిన గందరగోళంలో పోగొట్టుకున్నారు. సిబ్బంది ఒక్కొక్కరుగా వేర్వేరు ప్రవాహాల వల్ల ఆ గుళ్ల యొక్క విశాలమైన లోపలి గాగంలో కొట్టుకుపోయి తప్పిపోయారు. మోయానా సహచరులు నీడలు కమ్మిన తెలియని రాజ్యంలోకి పొరపాటున అడుగు పెడతారు. సమూహం నాయకుడు కాకామురా అని అనుకునే ఒక వ్యక్తిని చూస్తారు మరియు ఊహించని ధైర్యంతో దాడి చేస్తారు, కాని అది వాళ్లలో ఒకరు కాదని, ఒక పెద్ద రాక్షసుడని తెలుసుకుని నిరాశ చెందుతారు. వారు ఆ దేవతాంశ సంగూతుడిని విడిపించి అతని ప్రఖ్యాత మంత్రముగ్ధులను చేసే గాలంను తిరిగి పొందారు. మోయానా బృందానికి మావి స్వాగతం పలుకుతుండగా పంది ఊహించని విధంగా ఎత్తైన ప్రదేశం నుండి క్రిందకు పడిపోయింది. మావి నవ్వుతూ ప్రకటన చేశారు, ఇప్పుడు భోజన సమయం. అంతలో ఒక పుంజు గర్వంగా నడుచుకుంటూ వస్తుంది. దాంతో మోయి, ఇదిగో విందు సిద్ధం అంటారు. కాని వెంటనే అది మోయానాకు చెందినదని గ్రహించి ఆమె దగ్గరలోనే ఉందని తెలుసుకుంటారు. ఆమె జారను కనుగొనాలని నిశ్చయించుకున్న మోలి ఆ బృందంతో కలిసి ప్రయాణం మొదలు పెడతారు. మోనా నిద్రమత్తులో మెల్లగా మేల్కొంటుండగా తన చెల్లెలు సిమియా నాటకీయంగా తిరుగుతున్నట్లు భ్రమపడుతుంది. మోనా, ఊరంతా నిన్ను ఎప్పటికీ అసహించుకుంటుంది. అయితే అది తన దృష్టిని మోసం చేస్తున్న గబ్బిలం మాత్రమే అని ఆమె త్వరలోనే గ్రహిస్తుంది. హఠాత్తుగా మాతంగ ఉద్గవించి తాను ఈ ఏకాంత సముద్ర ప్రాంతానికి రక్షకురాలనని చెప్పుకుంటుంది. ఆమె మోడ ఫెరుకు వెళ్లే మార్గం గురించి తనకు తెలుసునని చెబుతుంది మరియు సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. మాతంగి తాను దుష్ట దేవుడైన నలో చేత బంధించగదానని అతడిని ఓడించమని మోనాని వేరుకుంటుంది. తద్వారా తన బంధకపు ముద్రను విచ్ఛిన్నం చేయమని కోరుతుంది. ఆమె నిష్క్రమించేటప్పుడు మాతంగి మోనాతో ఒక గూజమైన హెచ్చరిక చేస్తుంది. ఏమీ జరిగినా ముందుకు సాగడానికి ఎల్లప్పుడూ మరో మార్గముంటుంది. మాతాంగి తరువాత మోనాని ఒక మాయా గోళంలో బంధిస్తుంది. మోడా ఫెతుకు ద్వారం తెరవడానికి మోనా ఒక పవిత్రమైన నృత్యం చేయవలసి ఉంటుందని వెల్లరిస్తుంది. మోయానా ప్రారంభమవుతుండగానే మోలి మరియు మిగిలిన వారు వస్తారు.
వారి మద్దతుతో ఉత్సాహంగా మోయానా తన సంకల్పాన్ని కూరగట్టుకుని నృత్యం పూర్తి చేస్తుంది, తద్వారా ద్వారం తెరుచుకుంటుంది మరియు ఎన్నుకోబడిన వ్యక్తిగా తన విధిని ధ్రువీకరిస్తుంది. మోయి వెనుక ఉండగా సిబ్బంది ఒక్కొక్కరుగా పోర్టల్ గుండా వెళ్లారు. వారు బయలుదేరే ముందు మోనా మతంగాని తమతో పాటు రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది, కాని తన మంత్రశక్తి తనను ఈ ప్రదేశానికి కత్తి ఉంచుతుందని ఆ సంరక్షకురాలు తిరస్కరిస్తుంది. ఓతమి మరియు ఆశతో కూడిన గావనతో నలోను ఓడిస్తే తాను విముక్తి పొందగలనని, భవిష్యత్తులో మళ్లీ కలవడానికి వీలవుతుందని మాతంగే మోనాతో చెబుతుంది. కొన్నిసార్లు పురోగతికి వేరుపాటు అవసరం, దిక్కుతోచని స్థితి కూడా అవసరం కావచ్చు అని ఆమె నిష్క్రమిస్తూ చెప్పింది. మోనానా బృందం తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా మాతంగే ఆందోళనగా తన నమ్మకమైన గగ్గిలంతో నలో ఆమె తప్పించుకోవడంలో నా పాత్రను కనుగొంటే మనందరం ఖతం అని గుసగుసలాడారు. వారి ప్రయాణం కొనసాగుతుండగా మోయి వారి లక్ష్యం గురించి ప్రశ్నించడం ప్రారంభిస్తారు. విపరీతమైన ఆందోళనతో అతను మోనాని ఊహించలేని ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నారు. ఆ ప్రమాదాలు ఎంత తీవ్రమైనవంటే అతడు ఒక అర్చ దేవుడు అయినప్పటికీ వాటిని దాదాపు అసాధ్యమని గావిస్తారు. మోదు ఫెతు గయానకాలు అందరినీ, ఆమెను, సిబ్బందిని మరియు కోరిపుంజును కూడా బలి తీసుకుంటాయని చెబుతూ అతను గతంలో చేసిన హెచ్చరికలను ఆమె ఖాతరు చేయనందుకు ఆమెను నిందిస్తారు. మోనా మాత్రమే, సిబ్బంది కాదు, కోడిపుంజు కూడా కాదు, ప్రయాణం ప్రారంభించింది. అతను అసాధారణ నాయకుడి లక్షణాలకు నిదర్శనంగా నిలుస్తారు. ఆమె బదులిస్తూ పూర్వీకుల పిలుపు ఆ మిషన్ సాధ్యమని వారి నమ్మకాన్ని సూచిస్తుందని మోయికి వివరిస్తుంది. ఈ జలాల్లో తన సామర్థ్యాలు సన్నగిల్లవచ్చని మోయి హెచ్చరించినప్పటికీ ఆమె తన అచంచల విశ్వాసాన్ని నిలుపుకుంటుంది. సముద్రం వైపు చూస్తూ ఆమె మౌనంగా ఒక సంకేతం కోసం వేడుకుంటుంది. చెక్కుచెదరని విశ్వాసంతో ఆమె సముద్రాన్ని చూస్తూ నిశ్శబ్దంగా ఒక సూచన కోసం వేడుకుంటుంది. అప్పుడు ఆమె అమ్మమ్మను గుర్తుచేసే ఒక ఆకారం కనిపిస్తుంది. కారి నిశితంగా పరిశీలిస్తే అది పూర్తిగా వేరేదని తెలుస్తుంది. అది ఒక ప్రమాదం పెరుగుతుండటంతో మోయి తన రూపాన్ని మార్చే శక్తులను ఉపయోగించి సముద్రంలోకి చొరబడి ఆ రాక్షసి దృష్టిని మరల్చడానికి ఒక చిన్న సొరచేపగా రూపాంతరం చెందుతారు. తదనంతర గందరగోళంలో మోన్నీర్ విషాదకరంగా మరణించారు. అయినప్పటికీ సిబ్బంది యొక్క ఉమ్మడి ధైర్యం మరియు సహకారం మిగిలిన సజీవులందరి ప్రాణాలను కాపాడింది. అయినప్పటికీ ఆ కలయిక మోనాని కలిగేస్తుంది. దరిదాపుల్లో తేలుతూ మోనా తన పూర్వీకుల అవశేషమైన ఒక శిథిలమైన పడవ యొక్క జారలను గుర్తిస్తుంది. గత ప్రయాణాలు మరియు నిస్వార్థత యొక్క హృదయవిదారకమైన గుర్తుగా ఇది పనిచేస్తుంది. ఆమె ఆలోచనల్లో మునిగిపోయింది. తన ద్వీపగృహాన్ని విడిచిపెట్టడం సరైన నిర్ణయమా అని సందేహాలు ఆమెను చుట్టుముట్టాయి. తన స్నేహితుల భద్రత గురించి ఆందోళన చెందుతూ ఆమె యొక్క బెంగలు పెరిగిపోతున్నాయి. దీనితో ఆమె తన లక్ష్యాన్ని విడిచిపెట్టాలని ఆలోచిస్తోంది. మోనాన నిరాశను గుర్తించిన మోయి తన ప్రత్యేకమైన ఆకర్షణ మరియు నమ్మకంతో ఉప్పొంగుతూ ఆమె నిరుత్సాహపడకుండా ఒక ప్రోత్సాహక పాతను అందుకుంటారు. అతని మాటలు మోనాని తన వ్యక్తిత్వాన్ని మరియు గత విజయాలను గుర్తు చేస్తాయి. ఆమె పేరును ఆశాజ్యోతిగా, ఆమె ధైర్యాన్ని తన స్ఫూర్తిగా మరియు వారి ఉమ్మడి శక్తిని అధిగమించలేని శక్తిగా అతను గానం చేస్తారు. మావి తనను తాను అత్యంత నిష్ణాతురాలైన నావికురాలిగా ధైర్యంగా ప్రకటించుకుంటుంది మరియు ఎంత అసాధ్యమైనదిగా కనిపించినా ఏదైనా అడ్డంకిని జయించగలదో అని చెబుతుంది. అతని మాటలు మరియు పాత యొక్క శక్తివంతమైన ఉత్సాహం మోయానా లోపలి వెలుగును తిరిగే రగిలిస్తాయి. చివరికి ఆమె లేచి నిలగడుతుంది. ఆమె సంకల్పం మరింత బలపడుతుంది మరియు తన ప్రజల కోసం మరియు తన సొంత ప్రయోజనం కోసం ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉంటుంది. తన సిబ్బంది మరియు మోయితో కలిసి ఆమె రాబోయే సవాలు కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. మోయి మాటలు మోనాని ప్రోత్సహిస్తాయి మరియు ఆమె సిబ్బందికి కొత్త శక్తినిస్తాయి. అంచు నుండి తిరిగి వచ్చిన మోన్నీయల్ తన లక్ష్యానికి మనీ అంకితగావంతో కట్టుబడి ఉన్నారు. అయితే జట్టు సజీవులందరూ మోనాని బలపరుస్తూ ప్రతి ఒక్కరి సహకారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నారు. వారి ఉమ్మడి లక్ష్యం వారిని ఒకటిగా బంధించింది. ఐక్యంగా ముందుకు సాగడానికి మరింత బలమైన సంకల్పాన్ని వారు కనుగొన్నారు. సముద్రంలో తేలుతూ వెళ్తూ మోయి తాను మరో ద్వీపాన్ని ఎత్తే విన్యాసం చేయాల్సిన సమయం వచ్చిందని సరదాగా అంటారు. వారు మోతుకు దగ్గరయ్యే సమయానికి ఒక భయంకరమైన తుఫాను ప్రమాదకరంగా ముంచుకొచ్చింది. అచంచలమైన ధైర్యంతో మరియు నిర్ణయాత్మక నాయకత్వంతో మోనా రాక్షసి అలల గుండా ఓడను నైపుణ్యంగా నడిపిస్తూ ఆజ్ఞలను స్వీకరించింది. సమకాలీనంగా మోయి తన మంత్రించిన చేపల గాలంతో ఎన్నో రకాల మృగాలుగా రూపాంతరం చెందుతూ శక్తివంతమైన గద్ద మరియు ఇతర రూపాలు ధరిస్తూ తుఫాను కంటి వైపు ఎగురుతూ దూకుతూ ఉంటారు. మనిషిని వేటాడేందుకు ప్రత్యేకంగా సృష్టించబడినట్లు కనిపించే టోర్నడోలను అతను ధైర్యంగా ఎదుర్కొంటారు. ప్రళయకాలంలో ఒక పెనుతుఫాను మోయిని ఈకొట్టి అతడిని ఓడకు బలంగా విసిరివేసింది. మోయానా ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహిస్తుంది. తుఫాను యొక్క ఉగ్రత మనుషులపై మాత్రమే గురి పెడుతుంది మరియు మోయి ఆకారం మార్చుకున్నప్పుడు అతనిని స్పష్టంగా తప్పించుకుంటుంది. దీనిని ప్రాణాలను కాపాడేదిగా గుర్తించి ఆమె వెంటనే ఒక వ్యూహాన్ని రూపొందిస్తుంది.
ఆమె మోయిని ఈ బలహీనతను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తుంది, తుఫాను యొక్క ప్రధాన గాగాన్ని వారి స్థానానికి ఆకర్షించేలా రెచ్చగొడుతుంది. ఇది అతనికి ద్వీపానికి చేరుకోవడానికి మరియు అతని లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అవకాశం ఇస్తుంది. జరగబోయే దాని తీవ్రతను గ్రహించిన మోయి, ఒక పెద్ద త్యాగం చేయవలసి ఉంటుందని తెలిసినప్పటికీ అంగీకరిస్తారు. మరోసారి, అతను ఒక గారి గద్దగా మారిపోయాడు, ఆకాశాన్ని చీల్చే తుఫాను ముందు ఒక పొడవైన మరియు గంభీరమైన ఆకృతిలా నిలగడ్డారు. అచంచలమైన సంకల్పంతో, బయలుదేరే ముందు అతను సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు, మోదు ఫెతులో మిషన్ ముగింపు కోసం వారితో మళ్లీ కలుస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆ ద్వీపం యొక్క పైకి ఎక్కడం. కార్యనిర్వాహక దశ. ద్వీపం మార్పిడి కార్యక్రమం. ఆశల వేడి నినాదంతో అతను ఉప్పెనలోకి ఎగబాకుతారు. మోయానా మరియు ఆమె సిబ్బంది ద్రౌజ్య సంకల్పంతో అలజడిని ఎదుర్కొంటారని నమ్ముతారు. ఉగ్రమైన తుఫాను మధ్య, మోనా మరియు ఆమె బృందం తమ ప్రయత్నాలను ఖచ్చితత్వంతో సమన్వయం చేసుకుంటారు, ప్రతి సజీవుడు కీలక బాధ్యతలను తీసుకుంటారు. ఎరతెగని సుడిగాలుల గుండా వారి నైపుణ్యం, ధైర్యంతో కూడిన నావిగేషన్ ఉన్నప్పటికీ, పరిస్థితి వేగంగా దిగజారుతోంది. దూరంగా, మోనా మోతు ఫెతును చేరుకుంటున్న మోయిని చూసింది. తన అపారమైన గాలంతో, అతను ద్వీపాన్ని పైకి లేపే కష్టమైన పనిని ప్రారంభిస్తారు, కాని అతన్ని అడ్డుకోవడానికి నిశ్చయించుకున్న దుష్ట దేవుడైన నలో నుండి తీవ్ర ప్రతిహతన ఎదురవుతుంది. ప్రళయ తుఫాను నుండి, నలో మోయిపై పిరుగులను విసురుతున్నారు, ప్రతి పిరుగు మునుపటి దానికంటే శక్తివంతంగా ఉంది, అయినప్పటికీ మోయి అపారమైన ధైర్యంతో తట్టుకుంటున్నారు. మోన తన విధిని నెరవేర్చడానికి మరియు ద్వీపం యొక్క మాయాశక్తిని వెలికితీయడానికి తాను ద్వీపంతో సంభాషించాలని అర్థం చేసుకుంటుంది. మోయిని నేరుగా, తీవ్రమైన మెరుపు తాకినప్పుడు పరిస్థితి విపరీతంగా విషమిస్తుంది. అతను తరగడతారు, చాలా బలహీనంగా కనిపిస్తారు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నప్పటికీ, మోయి స్థిరంగా ఉన్నారు. అయినప్పటికీ, మోయానా సహాయం కోసం చేసిన అధ్యర్చన వినాశకరమైన మెరుపు దాడికి గురైంది, సిబ్బందిని అల్లకల్లోల సముద్రంలోకి నెత్తివేసింది మరియు తదనంతర గందరగోళంలో వారిని చెల్లాచెదురు చేసింది. దిగ్భ్రమ చెందిన స్థితిలో ఉన్నప్పటికీ, మోనా తన బృందాన్ని గందరగోళం మధ్య సురక్షితంగా నడిపించడానికి శ్రమిస్తుంది. సముద్రపు నక్షత్రమైన సమీయాను కోల్పోవడం వలన కలిగిన బాధాకరమైన నష్టం ఆమె తీసుకున్న నిర్ణయాలను పునఃపరిశీలించేలా చేసింది. తన ద్వీప గ్రోహాన్ని విడిచిపెత్తడం తప్పైందోమోనని అపరాధ గావన మరియు సందేహాలతో ఆమె బాధపడుతుంది, మరియు తన సిబ్బందిని ప్రమాదకర పరిస్థితుల్లోకి నడిపించడం ద్వారా వారిని ప్రమాదంలో పడేసిందేమోనని గాయపడుతుంది. సిబ్బంది కూడా అదే విధంగా కలత చెంది నిరాశ చెందడం మొదలు పెడతారు. కొంతమంది తమ నిర్ణయం తప్పని, తాము నాశనం అవుతామని వాపోతారు. అయినప్పటికీ, తన నిరాశలో కూడా, మోయానా తనను ఎల్లప్పుడూ నిలబెత్తిన మాటలను గుర్తు చేసుకుంటుంది, ఎల్లప్పుడూ మరో మార్గం ఉంటుంది. తన సంకల్పాన్నంతా కూడగట్టుకుని, మోయానా తన సమతుల్యతను కనుగొంటుంది. గాయాలెన్ని ఉన్నా, ఆమె గయానికి లొంగిపోవడానికి నిరాకరిస్తుంది. ఆమె విజయంపైనే ఆమె సమాజం, ఆమె వారసత్వం మరియు ఆమె జట్టు ఆధారపడి ఉన్నాయి. ఊపిరి బిగబట్టి, ఆమె సముద్రాన్ని నిశ్శబ్దంగా చూస్తూ, దాని సుపరిచితమైన ఆలింగనాన్ని గుర్తిస్తుంది. నూతన సంకల్పంతో నిండిన ఆమె, తన చెల్లాచెదురుగా ఉన్న సిబ్బందిని వెంటనే పిలుస్తుంది, వారిని కార్యాచరణలోకి పురిగొల్పుతుంది. ఆమె వారి పూర్వీకుల చెక్కుచెదరని నమ్మకాన్ని గుర్తు చేస్తుంది, మరియు వారి సమిష్టి శక్తి ప్రకృతి లేదా దైవికమైన ఏ ఆతంకాన్నైనా ఎలా అధిగమించగలదో తెలియజేస్తుంది. క్రమమైన అడుగులు మరియు స్థిరమైన నమ్మకంతో, ఆమె మాటలు వారిలో ఆశను రేకెత్తిస్తాయి, రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి వారి సంకల్పాన్ని బలపరుస్తాయి. మోనా మోదు నుయి వైపు తిరిగి చూసింది, అక్కడ మోయి ఇంకా ఉగ్రరూపం దాల్చిన తేకాతో భీకరమైన పోరాటంలో ఉన్నారు. ముందున్న సవాళ్లు ఎంత పెద్దవిగా కనిపించినా, ఆమె ధ్రోజంగా చుక్కానిని పట్టుకుంది, ఆమె చూపు స్థిరంగా మరియు కదలకుండా ఉంది, ఆమెలో ఒక తీవ్రమైన సంకల్పం మండుతోంది, వెనుకంజ వేయడం అసాధ్యం చేస్తుంది. ఆమె తన విధిని అంగీకరించడానికి సిద్ధంగా ఉంది, పరిణామాలు ఏమైనప్పటికీ. నూతన ధైర్యంతో నిండిన మోయిని కనుగొనడం చాలా అవసరమని, వారు విడిచిపెట్టకూడదని తన సిబ్బందికి ప్రకటిస్తుంది. వెంటనే ఆమె సముద్రంలోకి దూకింది, పొంచి ఉన్న ప్రమాదాలను ఏమాత్రం పట్టించుకోకుండా శక్తివంతంగా ఈత కొరుతూ ద్వీపం వైపు దూసుకెళ్లింది. సముద్రపు లోతైన అగాధాలకు చేరుకుని, ఆమె ఒక అసాధారణమైన రాయిని వెలికి తీసింది, అదే ద్వీపం యొక్క హృదయం. తన శక్తినంతటినీ కూడగట్టుకుని, ఆమె ఆ రాయిని తాకడానికి చేయి చాచింది, కాని నలో అకస్మాత్తుగా, భయంకరంగా పెరుగు వెయ్యడంతో స్పృహ కోల్పోయింది. సన్నిహిత పరివర్తనను గ్రహించిన మోనాని కనుగొనడానికి అత్యవసరంగా బయలుదేరారు. తుఫాను బలహీనపరుతుండగా, ప్రకృతి దృశ్యంపై ఒక వింత నిశ్శబ్దం అలుముకుంటుంది. నీటి అడుగున ఆమె నిశ్చేతన స్థితిని కనుగొన్న అతను, ఆమెను వెలుగులోకి పైకి ఎత్తుతారు. ఒక్కసారిగా, మోనా చుట్టూ తన పూర్వీకులు వెచ్చని, ప్రకాశవంతమైన శక్తితో ఆవరించారు. దోహత్సంతో కుంగిపోయి, వేరుకుంటూ, ఆమె మేల్కొనమని ప్రాధేయపడుతూ తన ఆవేదనను ఒక విషాద గీతంగా వినిపిస్తున్నారు. విరిగిపోయిన వ్యోమగాముల ప్రతిధ్వనులు ఆశాజనకంగా, దివ్యమైన బ్రౌందగానంలో ప్రతిధ్వనిస్తున్నాయి. తాతమ్మ బానీ బృందానికి నాయకత్వం వహిస్తూ, తరతరాల మధ్య ఒక విషాదకరమైన అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. నిజంగా మంత్రముగ్ధులను చేసే క్షణంలో, మోయానాలోకి వెలుతురు ప్రసరిస్తుండగా, సముద్రం వారి శక్తివంతమైన శక్తితో నిండి మెరుస్తూ ఉంది.
మెల్లమెల్లగా మెలకువ రావడంతో ఆమె కళ్ళు తెరిచింది, అవి కొత్త శక్తితో నిండి ఉత్సాహంగా ఉన్నాయి. మోయానా మేల్కొన్నప్పుడు ఆమెకు తన పూర్వీకులు, మోయి మరియు ఆమె అమ్మమ్మ ఆత్మ కనిపిస్తాయి. మోయికి శారీరక ప్రమాదం ఏమీ లేనప్పటికీ అతని పచ్చబొట్లు కనిపించకపోవడం దైవంతో తెగిపోయిన సంబంధాన్ని సూచిస్తుంది. అయితే దాదాపు తక్షణమే తాతులు ఒక్కొక్కటిగా మళ్లీ కనిపిస్తాయి, ప్రతి ఒక్కటి ఈ కొత్త కష్ట సమయంలో అతని ధైర్యానికి చిహ్నంగా ఉంటుంది. వారి అనుబంధం మరియు సముద్రం ద్వారా అతని మాయా హక్కు కూడా పునరుద్ధరించబడింది, దాని మాయాశక్తి తిరిగే నింపబడింది. మోనా యొక్క అమ్మమ్మ చివరిగా ఒక జ్ఞానాన్ని బోధిస్తుంది. వారెప్పటికీ అనుసంధానమే ఉంటారని మరియు తనను తాను తెలుసుకోవడం వలన ఆమె ఎప్పటికీ ఒంటరిగా ఉండదని గుర్తుచేస్తుంది. తన విజయాన్ని పురస్కరించుకుని మోయానాకు ఆమె చేతిపై ప్రకాశవంతమైన పచ్చబొట్టు మరియు ఆమె ప్రయాణాన్ని సూచించే ఒక ప్రత్యేక కళాఛందాన్ని బహుమతిగా ఇస్తారు. పూర్తి శక్తిని తిరిగి పొందిన తరువాత మోయి మోనాతో కలిసి ఆమె ఆచారాన్ని నిర్వహిస్తూ ద్వీపాన్ని విడిపించడానికి సహాయం చేస్తాడు, చివరికి నల్ యొక్క శాపాన్ని అంతం చేస్తారు. వారు కొత్తగా ఏర్పడిన ద్వీపాన్ని దాటుతుండగా వారు మోతుని మరియు స్పష్టంగా ఇల్లు అని పేరు పెట్టబడిన అనేక ఇతర ద్వీపాలను చూపే ఒక మ్యాప్ను కనుగొన్నారు. త్వరలోనే వ్యక్తులు దూర ప్రాంతాల నుండి ప్రయాణించి సంతోషంగా తిరిగి కలుసుకుని ఒక అభివృద్ధి చెందుతున్న సంఘాన్ని నిర్మించారు. ఆ తరువాత మోయి మోనానా ద్వీపానికి తిరిగి వచ్చి ఎస్ఏ కోసం ఒక ప్రత్యేకమైన బహుమతిని అందిస్తారు. అది మోడా ఫెతు నుండి వచ్చిన ఒక టెలిస్కోప్. ఆమె సోదరి యొక్క విజయవంతమైన ఇంటికి రాకను చూడటానికి దానిని ఉపయోగించమని అతను ఆమెకు సలహా ఇస్తారు. విపరీతమైన ఆనందంతో ఎస్ఏ మోనాని సమీపిస్తుంది మరియు వారు ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుంటారు. మోయానా తిరిగి రావడంతో ఆమె తల్లిదండ్రులు సంతోషంతో ఉగ్గితబిబ్బయ్యారు, ఆమె సాధించిన విజయాలకు గర్వపడుతూ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. సినిమా పతాక సన్నివేశానికి ఒక గొప్ప పండుగతో చేరుకుంటుంది, ఐక్యత మరియు వాగ్దానంతో నిండిన ఒక కొత్త ప్రారంభాన్ని జరుపుకుంటూ ఊరంతా ఏకతాటిపై పాటలు పాడుతుంది. చివరి క్రెడిట్స్ సన్నివేశంలో మోదు ఫెతును చేరుకుని ద్వీపానికి విముక్తి కలిగించడంలో మోయానా విజయం సాధించినందుకు ఆగ్రహించిన నలోను మతంగాంగే ఎదుర్కొంటుంది. ద్రోహం జరిగిందనే అనుమానంతో అతను తీవ్రంగా సమాధానాలు కోరుతున్నారు. అలసిపోయి ఓడిపోయినప్పటికీ తన సుదీర్ఘ జైలు శిక్షతో తన అప్పు తీరిపోయిందని మాతంగే అంటుంది. నలో క్రూరంగా నవ్వుతూ ఆమెను మరొకసారి సంకెళ్లతో బంధించి ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని ప్రకటిస్తారు. అకస్మాత్తుగా ఒక గోరును కోల్పోయిన తమాతోవా అని పీత మోనానాపై పగ తీర్చుకోవాలనే తన కోరికను ప్రకటిస్తూ బయటకు వస్తారు. బెదిరిస్తూ నవ్వుతూ నలో తన తదుపరి ఎత్తుగడను పన్నుతున్నారు, మరో ఉత్తేజకరమైన సాహసం కోసం సిద్ధమవుతున్నారు. కథ అసంపూర్తిగా ఉండగానే తెర చీకటిలో కలిసిపోతుంది. పూర్తి అవగాహన కోసం అదనపు వనరులను సంప్రదించండి.